రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. బెంగాల్లో ఈడీ దాడులతో బగ్గుమంటున్న టీఎంసీ అనూహ్యంగా ఢిల్లీలో ధర్నా చేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆఫీస్ ముందు టీఎంసీ ఎంపీలు మెరుపు ధర్నాకు దిగారు. ఎంపీలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వేడి రాజుకుంది. రైట్ ఇక ఏ విధంగా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారో మనం క్లియర్ కట్ గా చూడవచ్చు. హోంశాఖ కార్యాలయం ముందు టీఎంసీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే అమిత్ షా దాడులు చేయిస్తున్నారంటూ వాపోతున్న పరిస్థితి. బెంగాల్లో మమతా బెనర్జీ వర్సెస్ ఈడీ అన్నట్టుగా పరిస్థితులు అయితే మారిపోయాయి. ఇక హోంశాఖ కార్యాలయం ముందు టీఎంసీ ఎంపీల ఆందోళన చూడవచ్చు. ఏ విధంగా పోలీసులు తీసుకువెళ్తున్నారో క్లియర్ కట్ గా మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ పై. సో రాజకీయ కుట్రలో భాగంగానే ఈ దాడులు చేస్తున్నారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా మనం విజువల్స్ చూస్తున్నాం. ఏ విధంగా ఎంపీలను అరెస్టు చేసి తీసుకువెళ్తున్నారో చూడవచ్చు. హోంశాఖ కార్యాలయం ముందు టీఎంసీ ఎంపీలు మెరుపు ధర్నా చేశారు. అమిత్ షా ఆఫీస్ ముందు బైఠాయించారు. తృణమూల్ ఎంపీలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమిత్ షా ఆఫీస్ ముందు బైఠాయించిన తృణమూల్ ఎంపీలను ఒక రకంగా పోలీసులు ఈడ్చుకెళ్లిన పరిస్థితి. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ వారిని వ్యాన్లో పోలీస్ స్టేషన్లకు అయితే తీసుకువెళ్లారు. టీఎంసీ ఎంపీలను ఢిల్లీ పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే అమిత్ షా దాడులు చేయించారని స్వయంగా ముఖ్యమంత్రి దీదీఏ ఆరోపిస్తున్న పరిస్థితి. హోంశాఖ కార్యాలయం ముందు టీఎంసీ ఎంపీల ఆందోళన అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. బెంగాల్లో మమతా బెనర్జీ వర్సెస్ ఈడీ అన్నట్టుగా పరిస్థితులు అయితే మారిపోయాయి. అమిత్ షా ఆఫీస్ ముందు మెరుపు ధర్నాకు దిగారు తృణమూల్ ఎంపీలు. దీంతో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. టీఎంసీ ఎంపీలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన దృశ్యాలను చూస్తున్నాం. ప్లకార్డులు చేత పట్టుకుని టీఎంసీ ఎంపీలు పెద్ద ఎత్తున అమిత్ షా ఆఫీస్ ముందు మెరుపు ధర్నాకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏవై స్వామి జాయిన్ అవుతున్నారు. స్వామి, చూడవచ్చు ఓవైపు అటు దీదీ ఇటు తృణమూల్ ఎంపీలు మొత్తంగా పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునిచ్చిన పరిస్థితి. సో ఏం జరుగుతోంది అసలు ఢిల్లీలో? వంశీ, నిన్న కోల్కతాలోని సాల్ట్ లేక్ లో ఉన్నటువంటి ఐపాక్ కార్యాలయంలో ఈడీ దాడులతోటి కూడా కోల్కతాలో పెద్ద ఎత్తున నిన్న ఉద్రిక్తత ఏర్పడ్డది. ఒకవైపు తృణమూల్ పార్టీ అధినేత మమతా బెనర్జీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా రంగంలో దిగి అక్కడికి వెళ్లడం, ఈడీ అధికారులు అడ్డుకోవడంతో కూడా అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం బెంగాల్ ఎన్నికల వేళ కావాలని చెప్పేసి తమ పార్టీకి సంబంధించిన పూర్తి సమాచారంతో మాకు రాజకీయంగా సహకరిస్తున్నటువంటి ఐపాక్ కార్యాలయంపై దాడి చేయడం అంటే మా అభ్యర్థులు కావచ్చు, మా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని ఒకవైపు దొంగిలించాలని చూశారు. ఒకవైపు ఐపాక్ చీఫ్ ప్రతీక్ జైన్ ఇంట్లో ఈడీ సోదాల సందర్భంగా ఏకంగా మమతా బెనర్జీ అక్కడికి వెళ్లి ఒకవైపు ఆందోళన చేపట్టిన పరిస్థితి తలెత్తింది. ఒకవైపు ఈడీ అధికారుల తీరుతోటి ఒకవైపు మమతా బెనర్జీ అక్కడ కేంద్ర ప్రభుత్వ వైఖరి పైన మండిపడుతున్నారు. ఒకవైపు దీంతో గతంలో బొగ్గు కుంభకోణంలో సంబంధించినటువంటి ఈ ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని విచారిస్తున్నామని చెప్తున్నటువంటి ఈడీ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు పరోక్షంగా పూర్తిగా వచ్చేటువంటి ఎలక్షన్స్ లో తృణమూల్ కాంగ్రెస్ దెబ్బ కొట్టడం కోసమే ఈ దాడులు నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఒకవైపు ప్రతీక్ జైన్ సంబంధించినటువంటి ల్యాప్టాప్ కావచ్చు, అతని ఇంటి నుంచి కీలక పత్రాలు ఈడీ తీసుకెళ్లింది. ఇందులో పూర్తిగా మా పార్టీకి సంబంధించినటువంటి ఎలక్షన్ సంబంధించినటువంటి సమాచారం ఉంది, అభ్యర్థుల వివరాలు ఉన్నాయి. ఒకవైపు కోల్డ్ ఫీల్డ్ మైన్స్ సంబంధించినటువంటి బొగ్గు కుంభకోణం సంబంధించినటువంటి రైట్స్ అని చెప్తున్నప్పటికీ కూడా సూక్ష్మంగా దీనికి సంబంధించినటువంటి సమాచారం తీసుకెళ్లడం కోసమే ఈడీ వచ్చిందని చెప్పేసి కూడా ఒకవైపు మమతా బెనర్జీ ఒకవైపు ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవైపు ఇదే విషయానికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఒకవైపు బాధ్యుల్ని చేస్తూ ఆయనే కుట్రలు చేస్తారు, కేంద్రంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలన్నింటినీ కూడా ఒకవైపు అనుకూలంగా వాడుకుంటున్నారని చెప్పేసి కూడా ఆరోపించినటువంటి మమత ఈ రోజు ఏకంగా ఒకవైపు తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ఎంపీలంతా కూడా హోంమంత్రి అమిత్ షా నివాసం వద్ద ఒకవైపు ధర్నా చేసి బైఠాయించే ప్రయత్నం చేశారు, ఆయన ఇంటి వద్ద ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అరెస్ట్ అయ్యి వారిని ఒకవైపు అలర్ట్ అయ్యి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఒకవైపు వారి తరఫున మమతా బెనర్జీ చేసినటువంటి వ్యవహార శైలి పైన కూడా వివిధ సంస్థలు రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం పైన మిగతా సంస్థల పైన జోక్యం చేసుకుంటున్నారని చెప్పేసి కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రైవేట్ సంస్థపై దాడి చేస్తే ఈడీ దాడి చేస్తే మాకెందుకు ఆందోళన అని చెప్పేసి కూడా బీజేపీకి సంబంధించినటువంటి సువేంద్ర అధికారి ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ లాంటి వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అటు మమతాకు మద్దతు ఇస్తున్నారు. మొత్తానికి బెంగాల్ ఎన్నికల వేళ ఒకవైపు రాజకీయాలు మరింత హాట్ గా మారుతున్నాయి. త్వరలో బెంగాల్ ఎలక్షన్స్ కు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రిపరేషన్ లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఈసారి
3 సార్లు వరుసగా గెలిచినటువంటి మమతా బెనర్జీని ఈసారి గట్టి పరిస్థితుల్లో ఓడించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. ఇందుకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలు వినియోగిస్తున్నారని చెప్పేసి కూడా ఇటు తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మొత్తానికి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలంతా కూడా హోంమంత్రి అమిత్ షా నివాసం వద్ద ఆందోళన చేసే ప్రయత్నం చేయడంతో కూడా ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో టీఎంసీ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. హోంమంత్రి అమిత్ షా తన దర్యాప్తు సంస్థలన్నింటినీ కూడా ఒకవైపు ఈడీని, సిబిఐని, ఒకవైపు డిఆర్ఐని అన్ని రకాల సంస్థలన్నింటినీ కూడా దీనికి అనుకూలంగా వాడుకుంటూ రాజకీయంగా తమ పైన కక్ష సాధిస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపిస్తూ ఆయన ఇంటి వద్ద ఆందోళనకైతే టీఎంసీ ఎంపీలంతా కూడా ప్రయత్నం చేశారు. వంశీ స్వామి, చూస్తున్నాం టీఎంసీ ఎంపీలను పోలీసులు ఏ విధంగా అదుపులోకి తీసుకుంటున్నారో చూస్తున్నాం. మరోవైపు అటు పశ్చిమ బెంగాల్లో కూడా ఒక రకంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ నుంచి ఎవరైనా స్పందించిన దాఖలాలు ఉన్నాయా? సో మొత్తంగా ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఈడీ, సో ఈడీపై కూడా ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి మమత. సో ఎలా చూడాలంటారు మొత్తంగా ఈ అంశాన్ని? అంటే మమతా బెనర్జీ నేరుగా స్పందించి ఒకవైపు పశ్చిమ బెంగాల్లో సాల్ట్ లేక్ లో ఉన్నటువంటి ఐపాక్ కార్యాలయం ఆమె నేరుగా వెళ్లి అక్కడ ఈడీ అధికారుల సోదాలకు అడ్డుపడడం, పెద్ద ఎత్తున కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఒకవైపు దర్యాప్తు సంస్థలు వాళ్ళు దర్యాప్తు చేసుకుంటే వీళ్ళకి భయం ఎందుకని చెప్పేసి కూడా ఒకవైపు శాసనసభలో ఒకవైపు బీజేపీ పక్ష నేతగా ఉన్నటువంటి సువేంద్ర అధికారి కూడా ప్రశ్నించారు. దీనికి సంబంధించి వారికి తప్పు చేయకపోతే భయం ఏంది? గతంలోనే ఈ బొగ్గు కుంభకోణం సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన సమాచారం సేకరించడం కోసం దాడులు చేస్తున్నారు. అప్పుడు ప్రతిజ్ఞ జైన్ కూడా దానికి సంబంధించినటువంటి వాళ్ళకి రాజకీయంగా వారికి ఐటీ వింగ్ చీఫ్ గా ఉన్నారు కాబట్టి ఆయన నివాసంలో కూడా దాడులు కొనసాగాయని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నేతలు అంటున్నారు. మరోవైపు మమతా బెనర్జీ స్వయంగా రంగంలో దిగి ఏకంగా ఆడికి వెళ్ళి అడ్డుకోవడం, ఆ లోపల ఉన్నటువంటి కొన్ని కీలక పత్రాలు ఆమె స్వయంగా తీసుకెళ్లాలని చూస్తూ ఉంటే ఒకవైపు బీజేపీ తోటి ముఖాముఖిగా తలపడడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. ఇందులో పరిస్థితి రానున్న రోజుల్లో ఒకవైపు బెంగాల్లో మరింతగా పరిస్థితి రోజు రోజుకు రాజకీయంగా బీజేపీ టీఎంసీల మధ్య మరింత వైపు ఉద్రిక్తతకు దారితీసే పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ వైపు 2020లో దాఖలైనటువంటి ఈ సిబిఐ దాఖలు చేసినటువంటి ఈ బొగ్గు కుంభకోణం సంబంధించిన ఎఫ్ఐఆర్ లో అక్రమంగా నగదు చెలామణి చేశారు. దీనికి సంబంధించి ఒకవైపు మనీ లాండరింగ్ జరిగిందన్న కోణంలో ఈ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేరుగా రంగంలో దిగి విచారణ కొనసాగిస్తుంది. అనేక చోట్ల దాడులు చేస్తుంది. ఆ దాడులకు సంబంధించిన భాగంగానే ప్రతిజ్ఞ జైన్ నివాసంలోకి వెళ్ళిన పరిస్థితి తలెత్తింది. దీంతో అక్కడ ఉన్నటువంటి కీలకమైన సమాచారాన్ని ఒకవైపు ఆయన ల్యాప్టాప్ ను మరింత కొన్ని కీలక డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో అక్కడికి నేరుగా వెళ్లి తమ పార్టీ అభ్యర్థుల సమాచారాన్ని ఐపాక్ సంస్థ తమకు రాజకీయంగా సర్వేలు చేసి అభ్యర్థులకు సంబంధించి కీలక సమాచారం ఇస్తుంది కాబట్టి ఆ సమాచారం సేకరించడం కోసమే ఈడీ ముసుగులో భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందన్నది కూడా మమతా బెనర్జీ ఆరోపిస్తుంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి. సో మొత్తంగా చూస్తున్నాం क्या कहना चाहेंगे आप? भवन क्या कहेंगे आप? कहना चाहेंगे आप? क्या कहना चाहेंगे? सर भाई हमारे साथ कैसे लेके जा रहा है आप देखो। बात करते हैं, देखिए मैम क्या कहना चाहेंगे आप? రైట్, ఇక మొత్తంగా బెంగాల్లో ఈడీ దాడులతో బగ్గుమంటోంది టీఎంసీ. అనూహ్యంగా ఢిల్లీలో మెరుపు ధర్నా చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆఫీస్ ముందు టీఎంసీ ఎంపీలు ఏ విధంగా మెరుపు ధర్నాకు దిగారో మనం స్క్రీన్ పై చూడవచ్చు. ఎంపీలను మొత్తంగా పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకుని వారిని అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇక కోల్కతాలో ఐపాక్ కార్యాలయం, ఐపాక్ చీఫ్ ప్రతీక్ జైన్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన పరిస్థితి. సోదాలు జరుగుతున్న సమయంలో సీఎం మమతా బెనర్జీ ఘటనా స్థలానికి వెళ్లిపోయారు. ఈ ఘటనలన్నీ కూడా నిన్న జరిగాయి. ఐపాక్ ఆఫీసుల నుంచి కీలకమైన కొన్ని ఫైళ్లను తీసుకెళ్లడం వివాదాన్ని మరింత పెంచిందనే చెప్పాలి. ఈ పరిణామాలపై ఈడీ కోల్కతా హైకోర్టును కూడా ఆశ్రయించింది. మమతా బెనర్జీ ప్రతీక్ జైన్ ఇంటి నుంచి ఒక ల్యాప్టాప్, అతడి ఫోన్, పలు పత్రాలు తీసుకెళ్లారని ఈడీ ఆరోపిస్తోంది. ఇక బెంగాల్లోని ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ మైన్స్ లో 100 కోట్ల రూపాయల విలువైన బొగ్గు దొంగతనానికి గురైనట్లు
2020లోనే సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నగదు అక్రమ చలామణి జరిగినట్లు తేలడంతో ఈడీ ఈ కేసులో రంగంలోకి దిగింది. మొత్తంగా ఈడీ దాడులపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పన్నిన కుట్రేనని ఆరోపించారు. దేశ చరిత్రలోనే ఇంతటి దుర్మార్గపు నీచమైన హోంమంత్రిని చూడలేదంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు దీదీ. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలు, గోప్యమైన డిజిటల్ మెటీరియల్ను ఈడీ దొంగిలించేందుకు ప్రయత్నిస్తుందంటూ ఈడీపై సంచలన ఆరోపణలు చేశారు మమతా బెనర్జీ. What is happening to MPs? All our MPs have been picked up. Governor, no, no, no. Don't say my shit. मैम क्या कहना चाहेंगे आप? రైట్, మొత్తంగా పశ్చిమ బెంగాల్ సెగ ఢిల్లీని తాకింది. అమిత్ షా ఆఫీసు ముందు, ఇంటి ముందు మెరుపు ధర్నా చేశారు టీఎంసీ ఎంపీలు. రాజకీయ కుట్రలో భాగంగానే అమిత్ షా తమపై దాడులు చేయిస్తున్నారంటూ స్వయంగా ముఖ్యమంత్రి సంచలన ప్రకటన చేశారు. నిన్న జరిగిన పరిణామాలే దేశాన్ని షాక్ కు గురి చేస్తుంటే ఈ రోజు మొత్తంగా పశ్చిమ బెంగాల్ సెగ ఢిల్లీని తాకింది. అమిత్ షా ఆఫీస్ ముందు బైఠాయించి తృణమూల్ ఎంపీలు మెరుపు ధర్నా చేశారు. ఎట్టకేలకు వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈడీ దాడులకు వ్యతిరేకంగా టీఎంసీ ఎంపీలు పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శిస్తూ అమిత్ షా ఆఫీస్ ముందు నినాదాలు చేసిన పరిస్థితి. సో రాజకీయ కుట్రలో భాగంగానే అమిత్ షా తమపై దాడులు చేయిస్తున్నారంటూ టీఎంసీ ఎంపీలు విరుచుకుపడ్డారు. ఇక దీదీ అయితే వచ్చే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోలేక ఇప్పటి నుంచే తమపై రాజకీయ కుట్రలకు దిగుతున్నారంటూ సంచలన ఆరోపణలు గుప్పించిన పరిస్థితి. ఈడీని అడ్డం పెట్టుకొని తమ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా తమ పార్టీకి నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థుల సున్నితమైన అంశాలు, కీలకమైన అంశాలు ఉన్న జాబితాలను కూడా హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎక్కడికక్కడ ఇది ఒక రాజకీయ కుట్ర అంటూ కూడా బెంగాల్లో మమతా బెనర్జీ విరుచుకుపడిన పరిస్థితి. మొత్తంగా నిన్న అంశం మమతా బెనర్జీ వర్సెస్ ఈడీగా మారితే ఈరోజు తృణమూల్ ఎంపీల మెరుపు ధర్నాతో ఆ సెగ ఢిల్లీని తాకింది. ఇక మొత్తంగా దేశవ్యాప్తంగా ఇటువంటి పరిణామాలు జరగబోతాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు వాడివేడి వాతావరణం అయితే రాజుకున్న పరిస్థితి మనం స్క్రీన్ పై క్లియర్ కట్ గా చూడవచ్చు. కోల్కతాలో ఈడీ సోదాలు ఏ విధంగా జరుగుతున్నాయో చూడవచ్చు. ఢిల్లీలో టీఎంసీ ఎంపీల ధర్నా ఏ విధంగా జరుగుతుంది, ఎంపీలను ఏ విధంగా అరెస్టు చేసి పోలీసులు తీసుకువెళ్తున్నారో కూడా మనం స్క్రీన్ పై క్లియర్ కట్ గా చూడవచ్చు. क्या कहना चाहेंगे आप? क्या कहना चाहेंगे? सर भाई हमारे साथ कैसे लेके जा रहे हैं आप देखो। बात करते हैं, देखिए मैम क्या कहना चाहेंगे आप? రైట్, ఇక ఈ పరిణామాలు జరుగుతూ ఉంటే మమతా చర్యలపై పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాజ్యాంగబద్ధమైన సంస్థ విధుల్లో మమతా బెనర్జీ నేరుగా జోక్యం చేసుకున్నారంటూ ధ్వజమెత్తిన పరిస్థితి. ఒక ప్రైవేటు కార్పొరేట్ సంస్థ కార్యాలయంపై ఈడీ దాడి చేస్తే మమతకెందుకంత ఆందోళన అంటూ సువేంది అధికారి ప్రశ్నించారు. ఒక కార్పొరేట్ సంస్థలో సోదాలు జరిగితే మమతకు ఉలిక్కిపాటు ఎందుకని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి కూడా ప్రశ్నించారు. తృణమూల్ అగ్రనేతల కోసం భారీగా డబ్బుల వసూలులో ఆ కంపెనీ కీలక పాత్ర పోషించిందని ఆరోపణలు గుప్పించిన పరిస్థితి. సో మొత్తంగా పశ్చిమ బెంగాల్ రాజకీయం రసకందాయంలో పడింది. ఇక నిన్న ఈడీ సోదాలతో మొదలైన ఈ రాజకీయం ఈ రోజు అమిత్ షా ఇంటి ముందు మెరుపు ధర్నాకు ఎంపీలు దిగడంతో పశ్చిమ బెంగాల్ సెగ కాస్త ఢిల్లీని తాకిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. क्या कहना चाहेंगे आप? क्या कहना चाहेंगे? सर भाई हमारे साथ कैसे लेके जा रहे हैं आप देखो। बात करते हैं, देखिए मैम क्या कहना चाहेंगे आप? క్లియర్ కట్ గా చూడవచ్చు. ఎంపీలను ఎక్కడా కూడా మాట్లాడనివ్వకుండా పోలీసులు ఏ విధంగా అదుపులోకి తీసుకుంటున్నారో చూడవచ్చు. వాళ్ళ చేతుల్లో ప్లకార్డులతో పెద్ద ఎత్తున నినాదాలైతే చేస్తూ ఉన్న పరిస్థితి. సో రోడ్లపై పడుకొని మరి తమ ఆందోళనను చేస్తున్న పరిస్థితి. మొత్తంగా రాజ్యసభ ఎంపీలను కూడా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో టీఎంసీ ఎంపీల ధర్నా
ఉద్రిక్తతకు దారితీసింది. సో అమిత్ షా ఆఫీస్ ముందు మెరుపు ధర్నాకు దిగారు టీఎంసీ ఎంపీలు. దీనితో హుటాహుటిన ఢిల్లీ పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అరెస్టు చేసిన పరిస్థితి. ఏ విధంగా మహిళా ఎంపీలను కూడా పోలీసులు తీసుకువెళ్తున్నారో మనం స్క్రీన్ పై క్లియర్ కట్ గా చూడవచ్చు. ఓవైపు కోల్కతాలో ఈడీ సోదాలు కొనసాగాయి. ఢిల్లీలో టీఎంసీ ఎంపీలు మెరుపు ధర్నా చేశారు. ఈ మెరుపు ధర్నాలో టీఎంసీ ఎంపీలంతా పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి అమిత్ షాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసిన పరిస్థితి. తమపై రాజకీయ కుట్ర జరుగుతోందంటూ కూడా టీఎంసీ ఎంపీలు తమ ప్లకార్డులతో